ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు అయితే రాజీనామాలు చేయడం, ఆ రాజీనామాల స్థానాల్లో మెయిన్‌గా కొత్త అభ్యర్థుల్ని ఎన్నికలు ఖరారు చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా రాజ్యసభ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు నామినేషన్ వేయడం జరుగుద్ది. ఆ నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 20వ తారీఖున వాళ్ళకైతే ఎన్నికైతే నిర్వహించబోతారు. అయితే డిసెంబర్ 20వ తారీఖున ఎన్నిక పూర్తయిన తర్వాత సాయంత్రం 5 గంటలకైతే ఎన్నిక రిజల్ట్స్ అనేవి బయటకు వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు ఆ స్థానాలకు ఎంపికయ్యారనేది మనకైతే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రాజ్యసభ స్థానాలు అనేవి మెయిన్‌గా ఏపీ నుంచి 3 స్థానాలు రాజీనామాలు చేయడం జరిగింది. ఆ 3 స్థానాలు కూడా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ తరపు నుంచి 3 రాజీనామా చేయడం జరిగింది. అందులో కీలకంగా చూసుకుంటే మోపిదేవి వెంకటరమణ గారు అండ్ బేదా మస్తాన్ రావు గారు, ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళ 3 కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అండ్ రాజ్యసభ సభ్యత్వ స్థానానికి అయితే రాజీనామాలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు ఏవైతే రాజీనామాలు చేశారో ఆ నేపథ్యంలో ఇటు కూటమి అభ్యర్థులకి ఈసారి అవకాశం దొరుకుతుంది. ఎందుకనంటే ఇక్కడ మనకు అసెంబ్లీ ఎమ్మెల్యేలు చూసుకుంటే 175కి 164 స్థానాలు కూటమి వన్ సైడ్గా గెలవడం జరిగింది. 11 స్థానాలు కేవలం వైఎస్ఆర్‌సీపీ గెలవడం జరిగింది. అంటే ఇక్కడ రాజ్యసభ సభ్యత్వ స్థానానికి మెయిన్‌గా ఒక అభ్యర్థి ఎంపిక అవ్వాలనంటే మద్దతు అనేది ఖచ్చితంగా అవసరం. అయితే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ నుండి 3 రాజీనామా చేసిన ప్లేస్లో కొత్త అభ్యర్థులకు అయితే పోటీ జరుగుతుంది. ఇటు వైఎస్ఆర్‌సీపీ నుంచి, ఇటు మెయిన్‌గా చూసుకుంటే కూటమి నుంచి ఇద్దరు కూడా ఎన్నికకైతే పాల్గొనవచ్చు. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే వైఎస్ఆర్‌సీపీకి అభ్యర్థుల సపోర్ట్ అనేది లేదు. ఎందుకంటే 11 స్థానాలే ఉన్నాయి కాబట్టి అభ్యర్థుల సపోర్ట్ లేదు. ఇక్కడ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి 164, వీళ్ళకి 11 ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే వీళ్ళకి ప్లస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ తరపు నుంచి ఏవైతే 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయో ఆ 3 రాజ్యసభ స్థానాలకి రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తే, అంటే నామినేటెడ్ ఎన్నికలు నిర్వహిస్తే ఈ 3 స్థానాలు కూడా ఖచ్చితంగా కూటమి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ మనకి కూటమిగా ఉంది కాబట్టి కూటమి నుంచి. అయితే ఇక్కడ కూటమి నుంచి చూసుకుంటే మెయిన్గా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి, అంటే 1 టీడీపీ, 2 జనసేన, 3 బీజేపీ. ఈ 3 స్థానాలు కూడా ఒకటి షేర్ చేసుకుంటారా లేదు అని అంటే 2 టీడీపీకి ఇచ్చి 1 జనసేన తీసుకొని బీజేపీ తరఫున 1 సీటు కూడా ఖాళీగా ఉంచుతారా అనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ ఇప్పుడు 3 సీట్లు అయితే ఉన్నాయి. 3 సీట్లలో మెయిన్గా చూసుకుంటే టీడీపీ తరఫున మెయిన్గా ఆల్రెడీ రాజ్యసభ స్థానానికి ఎప్పటి నుంచో కూడా ఆయన పేరు అయితే మారుమోగిపోతుంది. ఖచ్చితంగా ఆయనకే ఫస్ట్ ప్రయారిటీ అనేటట్టు చెప్తున్నారు. ఆయన టీడీపీ నుంచి వచ్చేటప్పటికి గల్లా జయదేవ్ గారికి టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీ కేటాయించడం జరుగుతుంది. ఈయన గతంలో గుంటూరు ఎంపీ కింద, పార్లమెంట్ లోక్సభ ఎంపీ కింద పనిచేయడం జరిగింది గతంలో. ఇప్పుడు ఆయన స్థానాన్ని మెయిన్గా చూసుకుంటే మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయన రాజ్యసభ ఎంపీ కింద వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ తరఫున గల్లా జయదేవ్ గారు అయితే 1 సీటు పక్కాగా ఖాయమని చెప్పి మనకు సమాచారం తెలుస్తుంది. మరి ఇంకా మెయిన్గా చూసుకుంటే జనసేన తరపు నుంచి ఎవరు అనేటట్టు మనం మాట్లాడుకుంటే కొనిదెల నాగబాబు గారు అనేటట్టు కొంత పేరు వినిపిస్తుంది. మనకి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా చూసుకుంటే కొనిదెల నాగబాబు గారు ముందుగా లోక్సభ, అంటే ఏదైతే 3 ఎంపీ స్థానాలు తీసుకున్నారో అందులో 1 అనకాపల్లి ఎంపీ స్థానం ఏదైతే ఉందో దాన్ని సీఎం రమేష్ గారికి ఇచ్చేయడం జరిగింది. అంటే ఆ టైంలో బీజేపీకి ఆ సీటు త్యాగం చేసి ఈయన్ని రాజ్యసభకు పంపించడానికి కొన్ని చర్చలు సంప్రదింపులు జరిగినాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఆ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా నాగబాబు గారు ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్తారని చెప్పి చాలాసార్లు అయితే వార్తలు చక్కర్లు కొట్టినాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే నాగబాబు గారు ఖచ్చితంగా జనసేన నుంచి ఈయన రాజ్యసభ ఎంపీ కింద వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇంకా మూడో వ్యక్తి ఎవరు అనేది మనకైతే ఇంకా కన్క్లూజన్ తేలేదు. ఆ సీటు బీజేపీ తీసుకుంటుందా లేదా టీడీపీ తీసుకుంటుందా అనేది చూడాలి. అంటే ఇక్కడ మెజారిటీ ఎక్కువ చూసుకుంటే మనకి టీడీపీకి బాగా ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఓన్లీ టీడీపీయే దాదాపుగా 132 కొట్టినాయి. 132 స్థానాలు టీడీపీకి. అంటే ఖచ్చితంగా 2 స్థానాల వరకు కూడా టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యసభ ఎంపీలకు సంబంధించి మెయిన్గా
టీడీపీ తీసుకునే అవకాశం ఉంది, 2 టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ ఎందుకు తీసుకోవట్లేదు అంటే నాగబాబు గారు పోటీ చేయవలసిన అనకాపల్లి పార్లమెంటు స్థానం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంది. అంటే బీజేపీ అభ్యర్థి అక్కడ పోటీ చేయడం, సీఎం రమేష్ గెలవడం జరిగింది. అందుకు ఇక్కడ ఈ స్థానం అయితే ఖచ్చితంగా వదులుకున్నట్లే కొంత సమాచారం అయితే వెళ్తుంది. ఏదేమైనా కానీ మొట్టమొదటిసారిగా కొనిదెల నాగబాబు గారు అయితే జనసేన పార్టీ తరఫున రాజ్యసభ స్థానానికి వెళ్తున్నారు. ఆయన రాజ్యసభకి ఖచ్చితంగా వెళ్తున్నట్టు ఎప్పటి నుంచో కూడా సమాచారం ఉంది. కానీ ఆ సమయం వచ్చిందని మనం చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురు రాజీనామాలు చేశారు. ఎవరు? మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య. వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అండ్ రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామాలు చేయడం జరిగింది. ఈ మూడు స్థానాల్ని కూడా ఫిల్ చేయాలి. కాబట్టి ఒకటి టీడీపీ నుంచి ఖచ్చితంగా గల్లా జయదేవ్ గారు ఖచ్చితంగా వెళ్తారు. రెండోది జనసేన నుంచి మాత్రం ఖచ్చితంగా 100కి 100% నాగబాబు గారు వెళ్తారనేటట్టు చాలా పెద్ద ఎత్తున మీడియా వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ చాలా గట్టిగా సమాచారం అయితే తెలుస్తుంది.